మన గియు వీళ్ళందరూ మీటింగ్లో ఉంటారన్నాడు. డీమన్స్ లేయర్స్ అంటే ఎవరంటే, డీమన్స్ అంటే ఇప్పుడు ఒక మనిషి డీమన్ కింద మారితే రాక్షసులు అంటారు తెలుగులో. వాళ్ళని చంపడానికి డీమన్స్ లేయర్స్ అయితే వస్తారు. అది దాని మీనింగ్. తర్వాత స్వార్డ్స్ ఉంటాయి కదా, మామూలు స్వార్డ్స్తో అస్సలు చావయ్యి. దానికని సన్లైట్లో పెడతారు. కొన్ని స్వార్డ్స్ సన్లైట్లో పెట్టి చేస్తారు. ఆ స్వార్డ్స్తోనే చంపాలి అని రోకడాకి టాంజీరోకి చెప్తూ ఉంటాడు. తర్వాత టాంజీరోని అడుగుతాడు, నువ్వు డీమన్స్ లేయర్ క్రాప్స్లోకి జాయిన్ అవ్వాలి, నేను జాయిన్ చేస్తాను, నీకు ట్రైనింగ్ అన్నీ నేనే ఇస్తాను అని చెప్తూ ఉంటాడు. తర్వాత నువ్వు కానీ క్వాలిఫై అయితే నువ్వు కూడా ఒక డీమన్స్ లేయర్ అవుతావు అంటే ఇక్కడ నుంచి మన టాంజీరోకి ట్రైనింగ్ స్టార్ట్ అవుద్ది. అదే మౌంటైన్ నుంచి కిందకి పైకి చాలా స్టెప్స్ పెడతాడు మనోడు పెరగడానికి. తర్వాత కటానా ట్రైనింగ్ కూడా ఉంటుంది మనోడు. కటానా లైఫ్ చేయడం కూడా మనోడికి తెలియదు ఫస్ట్. తర్వాత ఒక్కసారి ఇరిగిపోతే స్వార్డ్ ఇంకా మనం చనిపోయినట్టే అని చెప్తూ ఉంటాడు. తర్వాత మన పవర్లో ఎంత బ్రీతింగ్ ఉందో బ్రీతింగ్ అంతా ఒకేసారి హీల్ చేసి బ్రీత్ చేస్తే మన బ్రీతింగ్ వస్తుంది అని ఒకసారి ఒక దగ్గర తీసుకెళ్ళి కిందకి హత్తాడు అనమాట. వాటర్ ఫాల్ తీసుకెళ్ళి కింద దోసేసాక నెజుకోని చూపిస్తారు. తర్వాత టాంజీరో నెజుకో దగ్గరికి వచ్చి నెజుకో అని అంటాడు. డాక్టర్ వచ్చారనమాట నెజుకో దగ్గరికి ట్రీట్మెంట్ చేయడానికి. తర్వాత ఒకరోజు టాంజీరో మొత్తం అన్ని ట్రైనింగ్స్ ఒకేసారి చేస్తూ ఉంటాడు. తర్వాత రోకడాకి దగ్గరికి వెళ్ళాక ఒక బిగ్ స్టోన్ని నువ్వు కటానా ఉంటారు కదా, కటానాతో మొక్కలు చేయాలని చెప్తూ ఉంటాడు. టాంజీరో షాక్ అనమాట. ఇంత బండరాయిని నేను చేయగలనా, నేను కటానాతో చేయగలనా అని షాక్ అవుతూ ఉంటాడు అనమాట. తర్వాత ఏమో మన తర్వాత రోజు నుంచి ప్రాక్టీస్ మొదలెడతాడు. మళ్ళీ కటానాతో నరుకుతూ ఉంటాడు. చిన్న స్క్రాచ్ కూడా పడుతుంది దానికి. టాంజీరో ఇప్పుడు నేను చాలా ట్రైన్ చేశాను అయినా. తర్వాత పైన స్టోన్ ఉంటారు కదా, స్టోన్ పైన సాబిటో అనమాట ఒక ఉంటాడు. తను ఒక డీమన్స్ లేయర్ అనమాట. టాంజీరో దగ్గరికి రాగానే కొట్టేసాడు అనమాట. టాంజీరోని రాగానే కొట్టాడు. టాంజీరోకి ఏం అర్థం కాలేదు, ఎవరు నువ్వు అంటే. సాబిటో ఏమో నాతో ఫైట్ చేయి నువ్వు దమ్ముంటే అని కోపం తెప్పిస్తూ ఉంటాడు టాంజీరోకి. వెంటనే సాబిటో వెనక్కి తిరిగి గుద్దుతాడు. టాంజీరో కింద పడిపోతాడు. అప్పటికి టాంజీరో మామూలు మనిషి కాబట్టి అలా ఉన్నాడు. ఒకేసారి మళ్ళీ స్వార్డ్తో కొట్టాడు అనమాట, కింద పడ్డాడు. తర్వాత నైట్ సాబిటోల వైఫ్ అన్నమాట వచ్చింది, అడుగుతూ ఉంటుంది, నేను ఇప్పుడు వచ్చాను కదా టాంజీరో, సాబిటో అలాగే అంటాడు, నువ్వేం పట్టించుకోక, అవన్నీ మిస్టేక్స్, నువ్వు ఎలా చేయాలో ట్రై చేయి, నీ వల్ల అవుతుందని ఒక ఇస్తాడనమాట. తర్వాత మన వీడియో అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ 4 వచ్చేసి తర్వాత స్టార్ట్ చేస్తున్నా. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. Okay, I see you in the next one. Bye bye.